Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to free Indian Polity course. This is day 5. సో మీకు ఆల్రెడీ డే 1 నుంచి డే 4 వరకు వీడియోస్ BrainBudge Academy యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే సో అది చూసిన తర్వాతే వీడియో చూడండి. సో ఎందుకంటే ఇది మనకి ఫుల్ కోర్స్ అండ్ కంటిన్యూషన్ అనేది చాలా అవసరం మీకు టాపిక్స్ అర్థమయ్యేదానికి. సో డెఫినెట్లీ మీరు చూడనట్లయితే సో తప్పనిసరిగా ఆ 4 వీడియోస్ చూసి తర్వాత వీడియో చూడండి. సో మనం ప్రస్తుతం ఇండియన్ పాలిటీలో చారిత్రక నేపథ్యం, సో కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం. సో దీంట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని వారి యొక్క చేతుల్లో ఉంచుకున్నప్పుడు బ్రిటన్ ప్రభుత్వం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. వాటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో తర్వాత 1857 రివోల్ట్ ఏదైతే జరిగిందో 1857 తిరుగుబాటు, సో దాని తర్వాత మన భారతదేశాన్ని డైరెక్ట్గా బ్రిటన్ ప్రభుత్వమే కంట్రోల్లోకి తీసుకుంది. సో బ్రిటన్ ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో కొన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు క్లాస్లో మనం ముఖ్యంగా చర్చించుకునేటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. సో అవి ఒకటి భారత ప్రభుత్వ చట్టం 1935, అలాగే మరొకటి భారత స్వాతంత్ర చట్టం 1947, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. సో ఈ రెండు చట్టాల గురించి మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు లైక్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం కానీ ఇలాంటి విషయాలు కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో మన భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం అయితే బ్రిటన్ ప్రభుత్వానికి ఉంది. సో మన భారతదేశంలో ఈ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడేటువంటి దశలో భారత ప్రభుత్వ చట్టం 1935 అనేటువంటిది రెండవ మైలురాయిగా మనం చెప్పొచ్చు. ఇది రెండవ మైలురాయి. సో ఈ చట్టం మొత్తం 321 సెక్షన్లు కలిగి ఉందండి. సో మొత్తం 321 సెక్షన్లు భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్నాయి. అలాగే దీంట్లో 10 షెడ్యూళ్ళు ఉన్నాయి. సో ఎన్ని షెడ్యూళ్ళు? 10 షెడ్యూళ్ళు 321 సెక్షన్లతో భారత ప్రభుత్వ చట్టం 1935ని ఎంతో సుదీర్ఘంగా ఎంతో వివరణాత్మకంగా రూపొందించడం జరిగిందండి. సో ఒక విధంగా చెప్పాలంటే మన భారత రాజ్యాంగం ప్రస్తుతం ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగం యొక్క జెరాక్స్ కాపీగా భారత ప్రభుత్వ చట్టం 1935 చెప్తారు. సో అంటే ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ఎక్కువగా మనం తీసుకుంది కూడా ఈ చట్టం నుంచి అండి. భారత ప్రభుత్వ చట్టం 1935. సో అయితే ఈ చట్టం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది, వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేటువంటిది క్లియర్గా మనం చూద్దాం. సో మొదటి లక్షణం మనం తీసుకున్నట్లయితే సో మన భారతదేశంలో ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్సులు, సో ప్రావిన్సులు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ లెసన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ప్రావిన్సులు అనేటువంటివి
మన భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు. సో అలాగే ప్రిన్స్లీ స్టేట్స్. ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మన భారతదేశం యొక్క కొంతమంది రాజులు పరిపాలిస్తున్నటువంటి భూభాగాలు ప్రిన్స్లీ స్టేట్స్. సో అంటే హైదరాబాద్ కానీ, సో ఇలాంటివి, సో జమ్మూ కాశ్మీర్ కానీ, సో ఇలాంటివి కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్స్ విభాగాలుగా ఉన్నటువంటి అఖిల భారత సమాఖ్యని ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అఖిల భారత సమాఖ్య, అఖిల భారత సమాఖ్య. సో ఫెడరల్ అంటామండి. సో సమాఖ్య అంటే ఇంగ్లీష్లో ఫెడరల్ సిస్టమ్. సో ఈ విధంగా ప్రావిన్స్లు, ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రస్తుతం మన భారతదేశంలో మనం ఈ సమాఖ్య విధానాన్నే అనుసరిస్తూ ఉన్నాం. మన భారతదేశంలో ప్రస్తుతం ఎట్లా ఉంది? సో ఓవరాల్గా ఇండియా ఉంటుంది. సో అలాగే భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి, అవునా? సో ఈ విధమైనటువంటి సమాఖ్య ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్గా మనం దీన్ని తీసుకుందే ఈ చట్టం నుంచి. ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నటువంటి అఖిల భారత సమాఖ్యని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం కేంద్రం ఏదైతే ఉందో, కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్, సో కేంద్రం ప్రకారం, ఈ చట్టం ప్రకారం కేంద్రానికి మరియు విభాగాలకి మధ్య ఉన్నటువంటి అధికార విభజన అనేటువంటిది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా 3 జాబితాలు ఉన్నాయండి. ఈ అధికార విభాగాలు ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించండి. సో ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన భారతదేశంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి, కొన్ని వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. సో ఆ రైట్స్ అనేటువంటివి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్కి సంబంధించి సో ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. సో అలాగే స్టేట్స్కి వచ్చేసరికి ఆ స్టేట్స్లో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా బస్ రవాణా కానీ, సో ఇలాంటివన్నీ కూడా కొన్ని స్టేట్స్ ఆధ్వర్యంలో ఉంటాయి. సో ఇలాగా కొన్ని అంశాలు అనేటువంటివి ప్రస్తుతం కూడా మన భారతదేశంలో ఈ 3 జాబితాలు ఉన్నాయి. సో ఈ 3 జాబితాలు ఏం లేదండి, కేంద్రానికి ఏ విభాగాల మీద అధికారం ఉండాలి, రాష్ట్రాలకి ఏ విభాగాల మీద అధికారం ఉండాలనేటువంటిది. సో ఈ 3 జాబితాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటిది వచ్చేసి ఫెడరల్ జాబితా అంటారు. ఫెడరల్ జాబితా. సో ఫెడరల్ జాబితా, ఈ ఫెడరల్ జాబితాలో మొత్తం అధికారాలన్నీ కూడా ప్రధానంగా కేంద్రానికి మనం చూస్తే కేంద్రానికి 59 అంశాల మీద అధికారాలు ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఫెడరల్ జాబితాలో కేంద్రానికి 59 అంశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈ 59 మీద అధికారం కలిగి ఉండేది కేంద్రమే. సో అలాగే రెండవ జాబితా వచ్చేసరికి ప్రొవిన్షియల్ జాబితా అంటారు. ప్రొవిన్షియల్ జాబితా. సో ప్రస్తుతం ఫెడరల్ స్టేట్ లిస్టు, ఫెడరల్ లిస్టు అండ్ యూనియన్ లిస్ట్ ఇవేవైతే ఉన్నాయో సో వీటిల్లో ప్రస్తుతం కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రాలకి ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఉమ్మడిగా ఎన్ని అధికారాలు ఉన్నాయి, సో ఇవి మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడే మీరు డిస్కస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి ఫెడరల్ జాబితా, సో ఈ విధంగా 3 జాబితాలు తీసుకొచ్చారు. ఈ 3 జాబితాల ప్రకారం ఏం చేశారంటే సో ఈ భారతదేశంలో ఈ వేరు వేరు విభాగాలకి కేంద్రానికి మధ్య అధికార విభజన అనేటువంటిది ప్రధానంగా దీంట్లో చేయడం జరిగిందండి. సో ఫెడరల్ జాబితా అని చెప్పేసి ఈ జాబితాలో 59 అంశాలు చేర్చి ఈ 59 అంశాల మీద కేంద్రానికి అధికారం ఇవ్వడం జరిగింది. సో అలాగే ప్రొవిన్షియల్ జాబితాకు వచ్చేసరికి సో ప్రొవిన్షియల్ జాబితా అంటే మన భారతదేశంలో ప్రావిన్సెస్కి అధికారాలు ఇవ్వడం అన్నట్టు, ప్రావిన్స్లకి. సో ప్రావిన్షియల్కి అధికారాలు ఇచ్చారు. సో ఎన్నిటి మీద? 54 అంశాల మీద ప్రావిన్స్లకి అధికారం ఇవ్వడం జరిగింది. సో అలాగే ఉమ్మడి జాబితా. సో ఉమ్మడి జాబితా అంటే ఏంది? సో అటు కేంద్రానికి అధికారాలు ఉంటాయి, అలాగే ఆ ప్రావిన్సెస్కి కూడా అధికారాలు ఉంటాయి అన్నట్లు. సో ఈ విధంగా ఉమ్మడి జాబితాకు వచ్చేసరికి మొత్తం 36 అంశాల మీద
ఇక్కడ 36 అంశాలను చేర్చారండి. 36 అంశాలు. సో ఈ 36 అంశాల మీద కేంద్రానికి అధికారులు ఉంటాయి, రాష్ట్రాలకి కూడా అధికారులు ఉంటాయి అన్నట్టు. సో అయితే ఈ ప్రిన్స్లీ రాష్ట్రాలు ఇందులో చేరలేదండి. ఈ సమాఖ్య విధానం అనేది తీసుకొచ్చారు, కానీ ప్రిన్స్లీ స్టేట్స్ ఈ సమాఖ్య విధానంలో చేరలేదు. సో అందువలన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా తీసుకొచ్చినటువంటి ఈ 3 జాబితాలు ఏదైతే ఉన్నాయో సో ఇవి అమలు కాలేదు. అంటే ఈ సమాఖ్య విధానం ఏదైతే ఉందో సో ఆ సమాఖ్య విధానం అనేటువంటిది అమల్లోకి రాలేదని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇది ఒక లక్షణం. సో అలాగే రెండవ లక్షణం, ప్రావిన్స్లెస్లో ఈ ద్వంద్వ పాలన ఇది రద్దు చేసిందండి. మన భారతదేశంలో ఉన్నటువంటి సో ప్రావిన్సులు ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలనని రద్దు చేసినటువంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. సో దీని స్థానంలో ప్రావిన్స్లకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. నిర్దేశిత పరిపాలనా రంగాల్లో ప్రావిన్సులకి స్వతంత్ర ప్రతిపత్తి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. పైగా ఈ చట్టం ప్రావిన్సెస్లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో అంటే ఏ విధంగా మనం ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం అని చెప్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో ప్రావిన్సులు, సో ఈ ప్రావిన్సులు ఎవరికి బాధ్యత వహిస్తారు? ప్రావిన్సులు శాసనసభకి బాధ్యత వహించడం జరుగుతుంది. ప్రావిన్స్లో శాసనసభకి బాధ్యత వహించేటువంటి మంత్రివర్గం ఏదైతే ఉంటుందో సో మంత్రివర్గం, సో ఈ మంత్రివర్గం యొక్క సలహా మీదే గవర్నర్ తన యొక్క విధులని నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సో శాసనసభలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సో ఆ మంత్రులు చేసినటువంటి సలహాల మీదే గవర్నర్ తన యొక్క విధుల్ని నిర్వర్తించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మంత్రులు లేకపోతే గవర్నర్ తన యొక్క విధులు అనేది నిర్వర్తించలేరు. సో కాబట్టి ఈ విధంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే 1937వ సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చిందండి. సో తర్వాత 1939వ సంవత్సరంలో మరలా ఇది అంతమవడం జరిగింది. సో అలాగే ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, సో కేంద్రంలో ద్వంద్వ పాలనని ఇది పొందుపరచడం జరిగిందండి. కేంద్రంలో ద్వంద్వ పాలన, కేంద్రంలో ద్వంద్వ పాలనని పొందుపరిచింది. సో ఈ కారణంగా ఈ ఫెడరల్ అంశాలని రిజర్వ్ అంశాలుగా మరియు ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడం జరిగింది. ఫెడరల్ అంశాలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నటువంటి ఫెడరల్ అంశాలు డిస్కస్ చేసాం కదా. సో ఎన్ని మొత్తం ఫెడరల్ అంశాలు? 59 అంశాలు. సో ఈ ఫెడరల్ అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఫెడరల్ అంశాలని ప్రధానంగా డివైడ్ చేశారు. సో రిజర్వ్ అని చెప్పేసి ఒకటి రిజర్వ్, అలాగే రెండవది ట్రాన్స్ఫర్డ్. రిజర్వ్ అని ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. సో అయితే చట్టంలో ఈ అంశం ఆచరణలోకి రాలేదు. అలాగే ఈ చట్టంలో తీసుకున్నటువంటి మరొక ముఖ్య లక్షణం, 11 ప్రావిన్సెస్లో మన భారతదేశంలో ఈ 11 ప్రావిన్స్లు ఏవైతే ఉన్నాయో సో 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సులు మనం ప్రధానంగా తీసుకుని 6 ప్రావిన్సులు. సో 11 ప్రావిన్సెస్లో 6 ప్రావిన్సెస్లో 6లో ఈ ద్విసభ శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టారండి.
ద్విసభా శాసనసభ శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏంటవి 6 ప్రావిన్సులు? ప్రధానంగా బెంగాల్, ఓకే, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, అలాగే మరొకటి ఏంటి, యునైటెడ్ ప్రావిన్స్. సో ఈ విధంగా ఈ 6 ప్రావిన్సెస్లో ఏం చేశారు? ద్విసభా శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ద్విసభా శాసనసభ విధానం అంటే ఏంటండి? లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని 2 సభలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్, సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏమంటారు? దీన్నే ఎగువ సభ అని కూడా పిలుస్తారు. ఎగువ సభ. సో ప్రస్తుతం రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఆ రాష్ట్రాలు ఏంటి? కెన్ యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనం అప్కమింగ్ క్లాసెస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే కేంద్రంలోకి వచ్చేసరికి ఎగువ సభను ఏమంటాం? రాజ్యసభ అంటాం, అవునా? సో అలాగే దిగువ సభ, సో దిగువ సభని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. సో దిగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, దిగువ సభ. సో అయితే వీటి మీద పరిమితులు అయితే విధించారు. సో ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. సో మనం ఇప్పుడు స్టేట్లో అయితే స్టేట్ అసెంబ్లీ అంటారు. సో అలాగే సెంట్రల్లో అయితే లోక్సభ అంటాం ప్రస్తుతం దిగువ సభని. సో ఇలాగా మొత్తం 11 ప్రావిన్సులు ఉంటాయి. 11 ప్రావిన్సెస్లో నుంచి 6 ప్రావిన్సెస్లో మాత్రం ఈ ద్విసభా శాసనసభ విధానాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. సో అలాగే దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, ఈ చట్టం ద్వారా మరలా ప్రాతినిధ్య సూత్రాన్ని ఇంకా పొడిగించడం జరిగిందంటే. సో దాని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, ఈ బడుగు కులాల వారు ఎవరైతే ఉన్నారో, అంటే షెడ్యూల్డ్ కులాలు అంటారండి, బడుగు కులాలు. సో ఈ బడుగు కులాలకి అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఫిమేల్స్, స్త్రీలకి అలాగే మన భారతదేశంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులకి కూడా ప్రాతినిధ్య సూత్రాన్ని వీళ్ళు పొడిగించడం జరిగింది. సో ఆల్రెడీ మన భారతదేశంలో క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, అలాగే మెయిన్గా మనం చూస్తే ముస్లిమ్స్కి, సో వీళ్ళకి ప్రాతినిధ్య సూత్రాన్ని తీసుకొచ్చున్నారు. సో వారితో పాటుగా బడుగు కులాల వారికి, స్త్రీలకి, కార్మికులకి కూడా దీన్ని ఈ చట్టం ద్వారా వర్తింప చేయడం జరిగింది. సో అలాగే మన భారతదేశంలో ఇంతకుముందు ప్రధానంగా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటై ఉంది. కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఏ చట్టం ద్వారా ఏర్పాటైందండి కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది? సో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది ఏ చట్టం ద్వారా? భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దీని ద్వారా ఏర్పాటైనటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియాని 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా రద్దు చేయడం జరిగిందండి. దీన్ని రద్దు చేశారు. భారత రాజ్య కార్యదర్శికి సలహాలు ఇచ్చేటువంటి బృందాన్ని దీని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చట్టం ద్వారా ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఓటింగ్ని కూడా పొడిగించడం జరిగిందండి. మన భారతదేశం యొక్క
జనాభా ఎవరైతే ఉన్నారో, సో ఈ జనాభాలో ఓటింగ్ వేసేటువంటి అధికారం 10% ప్రజలకి ఇచ్చారు. 10% ప్రజలకి ఓటింగ్ వేసేటువంటి అధికారాన్ని ప్రధానంగా ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం, భారతదేశంలో కరెన్సీ, క్రెడిట్ నియంత్రణ ఇవి చేసేదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఈ చట్టం పొందుపరచడం జరిగిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆర్బిఐ యాక్ట్ అంటామండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఈ చట్టం ద్వారానే ప్రధానంగా వీళ్ళు రూపొందించడం జరిగింది. సో ఎందుకోసం ఇది? భారతదేశంలో కరెన్సీని కంట్రోల్ చేసేదానికి, అలాగే క్రెడిట్ నియంత్రణ కోసంగా దీన్నైతే తీసుకొచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భారతదేశంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే కాకుండా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే కాకుండా సో ప్రావిన్సెస్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని, అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారండి. సో అంటే జాయింట్, ఇక్కడ ప్రధానంగా ఒకటి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో తర్వాత ప్రావిన్సెస్కి వచ్చేసరికి ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. సో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది 2 లేక ఎక్కువ ప్రావిన్సెస్లకి ఏర్పాటు చేయాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. సో ప్రస్తుతం కూడా మన భారతదేశంలో ఫెడరల్, సో మెయిన్గా ప్రధానంగా కేంద్రానికి వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అలాగే స్టేట్స్కి వచ్చేసరికి స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి అండ్ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి. సో ఇలాగా, సో ఎవ్రీ స్టేట్కి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. సో అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా కలిపి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు చేయొచ్చు. సో వాటిని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటాం. సో ఇవన్నీ ఏం చేస్తాయండి? సో ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే వాటికి సంబంధించి సో ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా ఇవి చూసుకుంటాయి. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. సో మొత్తం 1937లో ఏర్పాటైనటువంటి ఫెడరల్ కోర్టుని స్థాపించాలని కూడా ఈ చట్టం ప్రధానంగా పేర్కొనడం జరిగిందండి. సో ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. సో దీని తర్వాత నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం భారత స్వాతంత్ర చట్టం. భారత స్వాతంత్ర చట్టం సంవత్సరం ఏంటండి? 1947. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో యాక్చువల్గా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిపోవాలి, మన భారతదేశాన్ని భారతీయులే పరిపాలించాలని చెప్పేసి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది మీకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. సో ఈ ఉద్యమం ఎక్కువైనటువంటి కారణంగా యాక్చువల్గా అయితే 1948 జూన్ 30వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి, భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని చెప్పేసి అప్పటి బ్రిటన్ దేశం యొక్క ప్రధాని క్లెమెంట్ అట్లీ, అప్పటి బ్రిటన్ దేశం యొక్క ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రకటించడం జరిగింది. సో ఆయన ఎప్పుడు ప్రకటించాడు? ప్రకటించింది మాత్రం ఫిబ్రవరి నెలలో 20వ తేదీన 1947లో ఈయన ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? 1948 జూన్ 30కి భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుంది, అంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి ప్రకటించాడు. సో దీని తర్వాత
చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయండి. చాలా పరిణామాలు జరిగినాయి. ఇది ఏదైతే ప్రకటించాడో ఈ ప్రకటించిన తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. సో బాధ్యతాయుతమైనటువంటి భారతీయులకి అధికారాన్ని బదిలీ చేయడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. సో అయితే ఈ ప్రకటన తర్వాత మన భారతదేశ విభజన చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో, ముస్లిం లీగ్, సో ఈ ముస్లిం లీగ్ ఉద్యమం చేసిందంటే ఎందుకోసంగా మన భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అండ్ ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్, సో రెండు కూడా భాగమే. సో అయితే వీటిని డివైడ్ చేయాలి, భారతదేశాన్ని డివైడ్ చేయాలి. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సో ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ ఇవ్వాలని చెప్పేసి ఈ ముస్లిం లీగ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. సో దీనితో బ్రిటిష్ ప్రభుత్వం మరొక ప్రకటన చేసిందండి. ఏం చేసింది? 1946వ సంవత్సరంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి రాజ్యాంగం దేశంలో అన్ని అంగీకరించినటువంటి ప్రాంతాలకి వర్తించదని చెప్పేసి అది ప్రకటించింది. సో అదే రోజున 1947 జూన్ 3న చెప్పింది. సో అదే రోజున ఆనాడు భారతదేశం యొక్క వైస్రాయ్గా ఉన్నటువంటి వాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ బాటన్, సో ఆ రోజు భారతదేశం యొక్క వైస్రాయ్గా ఉన్నటువంటి వాడు. సో ఈ లార్డ్ మౌంట్ బాటన్ విభజన ప్రణాళికని ముందుకు తేవడం జరిగింది. సో దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. సో మన భారతదేశం యొక్క విభజనకి సంబంధించినటువంటి ప్రణాళిక, సో ఏమంటాం దీన్ని? మౌంట్ బాటన్ ప్లాన్ అని పిలుస్తారు. సో ఈ ప్లాన్ని కాంగ్రెస్ అలాగే ముస్లిం లీగు రెండు కూడా ఆమోదించినాయి. సో కాంగ్రెస్ అనేది మన భారతదేశంలో ఉండేటువంటిది. సో మన భారతదేశంలో ఉండేటువంటిదే ముస్లిం లీగ్. కానీ ముస్లిం లీగ్ ఏం చేస్తుంది? ఇక్కడ వారికి సపరేట్, ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి వారు ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా దీన్నైతే ముస్లిం లీగు అలాగే కాంగ్రెస్ రెండు కూడా ఆమోదించినాయి. సో వెంటనే దీని ప్రకారంగా మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి చట్టం, దీని ప్రకారంగా మన భారత స్వాతంత్ర చట్టం 1947ని ఆమోదించడం జరిగింది. సో అయితే ఈ చట్టం యొక్క లక్షణాలు ఏంటి? సో ఈ చట్టం ప్రకారంగా 1947 ఆగస్ట్ 15న భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమాధికార దేశంగా ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. స్వతంత్ర సార్వభౌమాధికార దేశం లేదా రాజ్యం, సావరిన్ కంట్రీ అంటామండి. సో ఇండిపెండెంట్ సావరిన్ కంట్రీగా భారతదేశం అనేది ఉంటుందని 1947 ఆగస్ట్ 15 నాటికి ఇది చట్టం అనేది ప్రధానంగా చెప్పింది. సో ముందుగా ఏ డేట్ని ప్రకటించారు? 1948 జూన్ 30ని ప్రకటించారు. బట్ దీనికంటే ముందే మన భారతదేశం ఈ విధంగా స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యంగా ఉంటుందని చెప్పేసి 1947 స్వాతంత్ర చట్టం ద్వారా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా చెప్పడం జరిగింది 1947 ఆగస్ట్ 15. సో అలాగే మన భారతదేశం రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించబడుతుందని కూడా ఇది చెప్పింది. రెండు స్వతంత్ర డొమినియన్లు. సో రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించబడుతుందని చెప్పారు. సో బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి విడిపోయేటువంటి హక్కు కూడా వీటికి ఉంటుందని చెప్పేసి ఈ చట్టంలో చెప్పడం జరిగింది. సో బ్రిటిష్ కామన్వెల్త్ అంటే సో ఈ బ్రిటన్ ఏదైతే పరిపాలించినటువంటి దేశాలు ఉన్నాయో సో అవన్నీ కూడా బ్రిటిష్ కామన్వెల్త్లో కంట్రీలుగా ఉంటాయి. సో బట్ ఈ భారతదేశం అనేది బ్రిటిష్ కామన్వెల్త్లో సభ్యదేశంగా ఉండొచ్చు, లేకపోతే కావాలంటే విడిపోవచ్చు అనేటువంటి దాన్ని కూడా ఈ చట్టం అనేది ప్రధానంగా చెప్పింది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 1947 భారత స్వాతంత్ర చట్టం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వైస్రాయ్ పదం ఏదైతే ఉందో ఈ వైస్రాయ్ పదవిని రద్దు చేశారండి. వైస్రాయ్ పదవిని రద్దు చేసింది 1947 భారత ప్రభుత్వ చట్టం. సో ప్రతి డొమినియన్కి ఒక గవర్నర్ జనరల్ ఉంటాడని, అతనిని డొమినియన్ క్యాబినెట్ సలహా మీద బ్రిటిష్ రాజు నియమిస్తారని కూడా ఈ చట్టం చెప్పింది. అలాగే ఈ చట్టం ద్వారా ఏర్పాటయ్యేటువంటి 2 స్వతంత్ర డొమినియన్లు, ఒకటి ఇండియా, మరొకటి పాకిస్తాన్. ఒకటి ఇండియా, మరొకటి పాకిస్తాన్. సో ఈ 2 ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకి సంబంధించి ఎటువంటి బాధ్యత రాజుకి చెందినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారు. స్వాతంత్ర చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టాన్ని అయినా సరే ఈ 2 డొమినియన్ల రాజ్యాంగ పరిషత్తులు రద్దు చేయవచ్చని చెప్పేసి వాటి యొక్క రాజ్యాంగాల్ని వారే సొంతంగా రూపొందించుకునేటువంటి అధికారం ఉందని కూడా 1947 భారత స్వాతంత్ర చట్టం ద్వారా వీళ్ళు చెప్పారు. సో అయితే కొత్త రాజ్యాంగాల్ని ఏర్పాటు చేసి వాటిని అమలు చేయాలంటే టైం పడుతుంది. సో అప్పటి వరకు ఏం ఫాలో అవ్వాలి? ఈ కొత్త రాజ్యాంగాలు ఏర్పడి అవి అమల్లోకి వచ్చేసరికి 2 డొమినియన్ల రాజ్యాంగ నిర్మాణ సభలు ఏవైతే ఉన్నాయో సో వారు తమకి సంబంధించినటువంటి భూభాగాల మీద శాసనం ఆమోదిస్తే తప్ప బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టం కూడా 1947 ఆగస్టు 15 నుంచి డొమినియన్లకి వర్తించదని వీళ్ళు క్లియర్గా చెప్పారు. సో కాబట్టి మనకి రాజ్యాంగం రచిస్తానికి రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు అయింది, అటు ఇండియాకి కానీ పాకిస్తాన్కి కానీ. సో ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకురావాలంటే ఆ రాజ్యాంగాన్ని రచించేటువంటి సభ ఏదైతే ఉందో సభ ద్వారానే వాళ్ళు కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బ్రిటిష్ తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే వాటి రద్దు చేసి కొత్త చట్టాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది కూడా దీంట్లో క్లియర్గా వీళ్ళు చెప్పారు. అలాగే భారత రాజ్య కార్యదర్శి పదవి ఏదైతే ఉందో భారత రాజ్య కార్యదర్శి, సో ఈ భారత రాజ్య కార్యదర్శి పదవి ఏదైతే ఉందో సో ఇది కూడా రద్దవుతుందని క్లియర్గా చెప్పారు. సో ఇతని యొక్క విధుల్ని కామన్వెల్త్ వ్యవహారాల రాజ్య సెక్రటరీకి బదిలీ అవుతాయని కూడా ఈ చట్టంలో క్లియర్గా చెప్పారండి. అలాగే మన భారతదేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ప్రిన్స్లీ స్టేట్స్, అలాగే ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసీ ప్రాంతాలు. సో భారతదేశంలో భారత ప్రిన్స్లీ స్టేట్స్ అలాగే ఆదివాసీ ప్రాంతాలతో గల ఒప్పందాల మీద బ్రిటిష్ సర్వసమున్నత అధికారం అనేటువంటిది 1947 ఆగస్టు 15 నుంచి అంతరిస్తుందని కూడా ఈ చట్టం చెప్పింది. సో అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ సో ఇవి భారత డొమినియన్లో అయినా చేరొచ్చు లేదా పాకిస్తాన్ డొమినియన్లో అయినా చేరొచ్చు. వీళ్ళకి ఆప్షన్ ఇచ్చారండి. సో మీకు ఇష్టమైనటువంటి డొమినియన్లో మీరు చేరవచ్చు అని చెప్పేసి ఆ ఆప్షన్ ఇచ్చారు. లేదా ఇద్దరిలో చేరడానికి ఇష్టపడకుండా స్వతంత్రంగా కూడా ఉండేదానికి వారికి అవకాశం ఇచ్చారు. భారత డొమినియన్లో చేరొచ్చు లేదా పాకిస్తాన్ డొమినియన్లో చేరొచ్చు లేదంటే స్వతంత్రంగా కూడా ఉండవచ్చు అని చెప్పేసి 1947 భారత ప్రభుత్వ చట్టంలో క్లియర్గా పేర్కొనడం జరిగిందండి. సో కొత్త రాజ్యాంగాల్ని ఏర్పాటు చేసుకునే వరకు 2 డొమినియన్లు మరియు ప్రావిన్స్లు ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో సో దీన్ని అనుసరించవచ్చు అని చెప్పేసి ఇది పేర్కొంది. అయితే ఈ డొమినియన్లకి ఈ చట్టాన్ని మార్చుకునేటువంటి హక్కు కూడా ఈ చట్టం ద్వారా కల్పించారండి. సో అలాగే బిల్లుల్ని వీటో చేసేటువంటి హక్కు లేదా బిల్లుల్ని తన ఆమోదం కోసం రిజర్వ్ చేయమని అడిగేటువంటి హక్కు బ్రిటిష్ చక్రవర్తికి ఉండదని కూడా 1947 భారత ప్రభుత్వ చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ అధికారం గవర్నర్ జనరల్కి ఉంటుందండి.
రాజు పేరు మీద గవర్నర్కి బిల్లుపై ఆమోదించేటువంటి అధికారం అనేది వీళ్ళు దీని ద్వారా కల్పించారు. అలాగే భారత గవర్నర్ జనరల్ మరియు ప్రొవిన్షియల్ గవర్నర్లు రాజ్యాధినేతలుగా ఉంటారని కూడా ఈ చట్టం పేర్కొంది. అయితే వాళ్ళు నామమాత్రమైనటువంటి రాజ్యాధినేతలుగా ఉంటారని చెప్పారు. సో ఇంగ్లాండ్ రాజుకి కలిగినటువంటి రాచరికమైనటువంటి బిరుదుల నుంచి, అలాగే ఎంపరర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఏదైతే ఉందో ఆ ఎంపరర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదుని కూడా 1947 చట్టం ద్వారా తొలగించారు. సో రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎంపరర్ ఆఫ్ ఇండియా. సో ఈ బిరుదుని కూడా తొలగించినటువంటి చట్టం 1947 భారత స్వాతంత్ర చట్టం. సో భారత రాజ్య కార్యదర్శి చేత రిజర్వ్ అయినటువంటి పదవులు, సివిల్ సర్వెంట్ల నియామకాలని కూడా ఈ చట్టం ఆపేసిందండి. సో 1947 ఆగస్టు 15 కంటే ముందు నియమించబడినటువంటి సివిల్ సర్వీస్ సభ్యులు తమ యొక్క ప్రయోజనాల్ని ఆ రోజు వరకు కూడా పొందుతారని క్లియర్గా చెప్పారు. సో సరిగ్గా ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బ్రిటిష్ పాలన భారతదేశంలో అంతమైంది. కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా, మరొక దేశం పాకిస్తాన్, ఈ 2 డొమినియన్లకి అధికారం బదిలీ అయింది. ఎవరి దగ్గర నుంచి బదిలీ అయింది? బ్రిటిష్ దగ్గర నుంచి బదిలీ అయింది, బ్రిటన్ దగ్గర నుంచి బదిలీ అయింది. లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో, లార్డ్ మౌంట్ బాటన్ కొత్తగా ఏర్పడినటువంటి భారత డొమినియన్కి గవర్నర్ జనరల్ అవ్వడం జరిగిందండి. రిమెంబర్, కొత్తగా ఏర్పడినటువంటి భారత డొమినియన్కి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. సో లార్డ్ మౌంట్ బాటన్. అలాగే మన స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి వారు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. సో ఈ జవహర్లాల్ నెహ్రూ చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. సో 1946లో ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో, లేదా రాజ్యాంగ నిర్మాణ సభ అంటాం, ఈ రాజ్యాంగ నిర్మాణ సభ భారత డొమినియన్కి తాత్కాలిక పార్లమెంట్ అవ్వడం జరిగింది. సో తాత్కాలిక పార్లమెంట్ అంటే మన భారత రాజ్యాంగాన్ని రచించి ఎలక్షన్స్ నిర్వహించి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయ్యే వరకు కూడా మన భారతదేశంలో ఆల్రెడీ బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏమన్నా రద్దు చేయాలన్నా, వాటిని మోడిఫికేషన్స్ చేయాలన్నా, లేదా మన భారతదేశంలో కొత్త చట్టాలు చేయాలన్నా అవన్నీ కూడా చేసేటువంటి అధికారం కూడా తాత్కాలికంగా రాజ్యాంగ పరిషత్తుకే ఇవ్వడం జరిగిందండి. రాజ్యాంగ పరిషత్తుకే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే జరిగింది. సో 1946వ సంవత్సరంలో తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడింది. సో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు ఏ పదవుల్లో ఉన్నారనేటువంటిది కూడా ముఖ్యమండి. సో 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో, సో దీంట్లో ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ. సో ఈ జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్ యొక్క ఉపాధ్యక్షుడు. అలాగే విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలకి సంబంధించి ఆ శాఖ ఏదైతే ఉందో జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చారంటే. సో ఈయన కౌన్సిల్ ఉపాధ్యక్షుడు. సో ఉపాధ్యక్షుడు. సో అలాగే విదేశీ వ్యవహారాలు కూడా ఈయన చేతుల్లోనే ఉన్నాయి. సో విదేశీ వ్యవహారాలు, అలాగే కామన్వెల్త్ సంబంధాలు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈయన హోంశాఖ, సమాచార శాఖ, అలాగే ప్రసారాలకి సంబంధించినటువంటి శాఖ. సో ఈ మూడు కూడా పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇవ్వడం జరిగింది. సో ఈయన నిర్వహించేటువంటి శాఖలు. సో తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. సో ఈయనకి ఆహారం మరియు వ్యవసాయ శాఖని ఇవ్వడం జరిగింది. ఆహారం మరియు వ్యవసాయ శాఖ. సో తర్వాత జాన్ మత్తై.
జాన్ మత్తై. సో ఈయనకి పరిశ్రమలు గుర్తుపెట్టుకోవాలండి. ఏ శాఖకి ఎవరు హెడ్ అనేది అడుగుతారు. సో ఏ శాఖని ఎవరు నిర్వర్తించారు 1946 తాత్కాలిక ప్రభుత్వం అనేది అడుగుతారు. సో పరిశ్రమలు మరియు పౌర సంబంధాల శాఖ. పరిశ్రమలు మరియు పౌర సంబంధాల శాఖ జాన్ మత్తయ్య. సో తర్వాత జగజ్జీవన్ రామ్. జగజ్జీవన్ రామ్. సో ఈయన కార్మిక శాఖ. కార్మిక శాఖ జగజ్జీవన్ రామ్. సో తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్. సో రక్షణ శాఖ. సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ. తర్వాత సిహెచ్ బాబా. షార్ట్కట్లో రాస్తున్నా నేను. సిహెచ్ బాబా. సో ఈయన ప్రధానంగా వర్క్స్, మైన్స్ మరియు పవర్ శాఖ. వర్క్స్, మైన్స్, పవర్ శాఖ. సో తర్వాత లియాఖత్ ఖాన్. లియాఖత్ ఖాన్. సో ఈయన ఆర్థిక శాఖ. లియాఖత్ ఖాన్ ఆర్థిక శాఖ. సో నెక్స్ట్ అబ్దుల్ రబ్ నిస్తార్. అబ్దుల్ రబ్ నిస్తార్. ఈయన తపాలా శాఖ, పోస్టు, అలాగే విమానయాన శాఖ. నెక్స్ట్ ఆసిఫ్ అలీ. ఆసిఫ్ అలీ రైల్వే శాఖ అండ్ రవాణా శాఖ. రైల్వే అండ్ రవాణా శాఖ. వీళ్ళు వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలండి. అలాగే సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. సో విద్యాశాఖ అలాగే కళలు. విద్య మరియు కళలు. సో నెక్స్ట్ వచ్చేసి ఐ చుంద్రీగర్. ఐ చుంద్రీగర్ వాణిజ్య శాఖ. వాణిజ్య శాఖ. సో నెక్స్ట్ వచ్చేసి గజ్నాఫర్. గజ్నాఫర్ అలీ ఖాన్. అలీ ఖాన్ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ. సో నెక్స్ట్ వచ్చేసి జోగిందర్. సో జోగిందర్ నాథ్ మండల్ అంటాం. సో ఈయన న్యాయశాఖ. సో విధంగా 1946 తాత్కాలిక ప్రభుత్వం ఏందో, ఈ తాత్కాలిక ప్రభుత్వంలో వేరే వేరే వ్యక్తులు వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలండి. సో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులు వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యులుగా ఉండేవాళ్ళు. సో ఈ కౌన్సిల్ అధినేతగా వైస్రాయ్ కొనసాగడం జరిగింది. కానీ జవహర్లాల్ నెహ్రూ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగిందండి. సో ఈ విధంగా ఇది ఏర్పాటైంది. సో తర్వాత స్వాతంత్రం వచ్చింది. సో స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ అనేటువంటిది 1947లో ఏర్పాటైంది. సో 1947లో స్వతంత్ర భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొదటి క్యాబినెట్ ఏదైతే ఉందో, సో ఈ మొదటి క్యాబినెట్లో ప్రధానంగా మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్. ఈయన భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. అలాగే విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు అన్నీ కూడా ఈయన యొక్క ఆధ్వర్యంలో ఉండేవి. సో తర్వాత సర్దార్ వల్లభాయ్
పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చేసరికి ఈయన ప్రధానంగా హోంశాఖ, సమాచార శాఖ, ప్రసారాల శాఖ అండ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి శాఖ, ఇవన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర ఉన్నాయి. సో తర్వాత రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ ఈయన వచ్చేసరికి ఆహారం, ఫుడ్ అండ్ వ్యవసాయం, అగ్రికల్చర్ శాఖ రాజేంద్ర ప్రసాద్. సో తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఈయన వచ్చేసి విద్యాశాఖ, ఎడ్యుకేషన్, విద్యాశాఖ. సో తర్వాత జాన్ మత్తై. జాన్ మత్తై. సో ఈయన వచ్చేసరికి రైల్వే మరియు ట్రాన్స్పోర్ట్ అండి, రవాణా శాఖ, రైల్వే మరియు ట్రాన్స్పోర్ట్. సో ఈయన ఈ శాఖలకి నిర్వహించడం జరిగింది. సో అలాగే షణ్ముఖం శెట్టి. షణ్ముఖం శెట్టి. సో ఏ శాఖ అండి? ఆర్థిక శాఖ, ఫైనాన్స్, అవునా? ఆర్థిక శాఖ అడుగుతారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటారు? షణ్ముఖం శెట్టి. సో తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. సో న్యాయ శాఖ. సో న్యాయ శాఖ. సో తర్వాత జగజ్జీవన్ రామ్. సో జగజ్జీవన్ రామ్. సో ఈయన వచ్చేసరికి ఏ శాఖ అండి? కార్మిక శాఖ. జగజ్జీవన్ రామ్, కార్మిక శాఖ. సో నెక్స్ట్ సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్, రక్షణ శాఖ. రక్షణ శాఖ. సో ఇవి కొన్ని శాఖలు. అలాగే రాజ్ కుమారి అమృత్ కౌర్. రాజ్ కుమారి అమృత్ కౌర్, ఆరోగ్య శాఖ. అండ్ సిహెచ్ బాబా, ఈయన నిర్వహించినటువంటి శాఖ వాణిజ్య శాఖ. అలాగే రఫీ అహ్మద్ కిద్వై. రఫీ అహ్మద్ కిద్వై, ఈయన నిర్వహించినటువంటి శాఖ కమ్యూనికేషన్స్, సమాచార శాఖ అండి. సో కమ్యూనికేషన్. అండ్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలని, సో పరిశ్రమలు మరియు పౌర సరఫరాలు. పరిశ్రమలు మరియు పౌర సరఫరాల శాఖ. అండ్ ఫైనల్గా విఎన్ గాడ్గిల్. విఎన్ గాడ్గిల్. సో ఈయన వర్క్స్, మైన్స్ అండ్ పవర్. సో వర్క్స్, మైన్స్, పవర్. సో ఈ శాఖల్ని నిర్వహించడం జరిగిందండి. ఓకే. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో 1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రివర్గం అని వచ్చేది. సో ముఖ్యమైనటువంటి మంత్రులు, వారు నిర్వహించినటువంటి శాఖలు. సో ఇది భారత స్వాతంత్ర, అలాగే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మీకు టోటల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇది 5th క్లాస్ అని మనం తీసుకుంటే, సో టోటల్ 4 వీడియోస్ దీనికి సంబంధించి ఉన్నాయి. ఫస్ట్ వీడియో మాత్రం టోటల్ ఇండియన్ పాలిటీ సిలబస్కి సంబంధించినటువంటిది. సో కాబట్టి తప్పనిసరిగా మీరు వాటిని చూడనట్లయితే అన్నిటినీ చూడండి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను వాటికి తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. సో అలాగే మీరు ఇప్పటివరకు మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.